ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభువారి అమూల్యమైన నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుండి మనం చదువుకుందాం. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. పాత నిబంధన గ్రంథంలో నుండి మరొక వాక్య భాగం కూడా చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే, వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనేను. చాలండి. కృప కలిగిన మా దేవా, మహిమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యమును చదువుకున్నాం. వివరించుటకు చాలని వాడను. నీ ఆత్మ సహాయము నాకు అనుగ్రహించండి. నీ పరిశుద్ధాత్మ సహాయము నాకు అనుగ్రహించి నీ సంఘముతో ఏ మాటలైతే అవసరమో ఆ మాటలను మాత్రమే నా నోటి ద్వారా మీరు పలికించుమని, మీ పరిశుద్ధాత్మ కార్యము మీరు జరిగించుదురని వాక్యమయ్యున్న క్రీస్తు యేసు నామములోనే అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం ఒక అంశాన్ని ధారావాహికంగా కొన్ని నెలల నుండి వినుకుంటూ వస్తున్నాం. దేవుని మందిరం అనే ఒకే ఒక పదాన్ని బట్టి, ఆ పదాన్ని బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా దేవుని మందిరం అని ఎక్కడ ప్రస్తావించబడింది అన్న విషయాన్ని అక్కడ నుండి మొదలుపెట్టుకొని, ఆదికాండ గ్రంథం యాకోబు జీవితంలో నుండి అక్కడ నుండి మనం మొదలు పెట్టుకుని, తర్వాత మోషే జీవితంలోని దేవుని మందిరం, తర్వాత దావీదు జీవితంలోని దేవుని మందిరం, గత నెలలో మనం ధ్యానించాం ఇర్మియా కాలంలోని దేవుని మందిరం. ఇర్మియా కాలంలోని దేవుని మందిరం పాడు చేయబడింది. దేవుని మహిమ దేవుని మందిరాన్ని విడిచి వెళ్ళిపోవటాన్ని మనం గమనించాం. దేవుని మహిమ దేవుని మందిరాన్ని విడిచి వెళ్ళిపోవటానికి దానిని అనుమతించిన వాడు కూడా దేవుడే. దేవుని మహిమ ఆయన మందిరాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత దేవుని మందిరం కూల్చబడింది. తర్వాత మరలా జెరుబ్బాబేలు యొక్క టీం ద్వారా మరలా 2వ మందిరం కట్టబడింది. ఆ మందిరం కూడా దాదాపుగా ఇప్పుడైతే ఆల్మోస్ట్ కూల్చబడిపోయిన స్థానానికి వెళ్ళిపోయింది. 3వ మందిరం కట్టబడినప్పుడు మరలా కట్టడానికి ప్రయత్నాలు నేటి దినాల్లో జరుగుతున్నాయి. అందును బట్టి అంటాడు కదా పాత నిబంధన గ్రంథంలో, మునుపటి మందిరం యొక్క మహిమ కడవరి యొక్క మందిరం మహిమను మించుతుంది అని చెప్పి జ్ఞాపకం తెచ్చాడు. దేవుని మందిరం యొక్క అనుభవాలలోని ఆ పాత నిబంధన భక్తుల జీవితాలను దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళకి లింకప్ చేసుకుంటూ వచ్చాడు. వారి జీవితాలను, వారి కుటుంబాలను, వారి దేశాలను ఆశీర్వదించాలి అంటే మందిరం యొక్క ప్రాముఖ్యత చాలా అవసరం.
అందును బట్టే కదా మందసము ఒబేదెదోము ఇంటిలో ఉన్నప్పుడు ఒబేదెదోము యొక్క ఇల్లు ఆశీర్వదింపబడింది. మందిరము మన జీవితాలతో లింకప్ అయి ఉన్న కాలంలో మనము కూడా ఆశీర్వదింపబడతాము అని జ్ఞాపకం తెచ్చాడు. ఇర్మియా కాలంలో మనం గమనించినట్లయితే వారి ఆత్మీయ స్థితి పడిపోయింది, వారి యొక్క మందిర జీవితం పడిపోయింది, వారి యొక్క క్రమాలు వారు మర్చిపోయినట్లుగా మనం చూసాం గత వారం. అయితే కొత్త నిబంధన గ్రంథానికి వచ్చినప్పుడు మనం చదువుకున్న ఆ వాక్య భాగంలోనికి మనం వద్దాం రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14-15 ఏమంటాడంటే, నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగూ ప్రవర్తింపవలనో నేను నీకు తెలియజేస్తాను అని చెప్పేసి అన్నాడు. మనం గమనించినట్లయితే క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి చెప్పబడింది. ఆ 7 సంఘాలలోని కూడా మొదటి సంఘం ఏదండి? ఎఫెసు సంఘానికి 3 పత్రికలు రాయబడ్డాయి. 3 పత్రికలు రాయబడ్డాయి ఎఫెసు సంఘానికి. అపోస్తులైన పౌలు నేరుగా ఎఫెసు సంఘానికి ఒక పత్రిక రాశాడు. రెండవది ఎఫెసు సంఘములో నిలిచి దేవుని సేవ చేస్తున్న తిమోతికి ఈ పత్రికను రాశాడు. ఆ మాట చూడండి ఒక మాట. ఆ మొదటి అధ్యాయం 4వ వచనంలో మధ్యలో నుంచి నేను చదువుతాను చూడండి. నీవు ఎఫెసులో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారం అంటున్నాడు. అంటే ఎఫెసు సంఘములో నిలిచి సేవ చేస్తున్న సేవకుడైన తిమోతికి రాశాడు. ఎఫెసు సంఘములోని యొక్క పరిస్థితులను చక్కదిద్దటానికి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాశాడు. ప్రకటన గ్రంథంలో గనక మనం చూసినట్లయితే స్వయంగా దేవుడే నేరుగా ఎఫెసు సంఘానికి ఒక ఉత్తరం రాశాడు. ఎఫెసు సంఘానికి నేరుగా ఒక ఉత్తరం రాశాడు. అందులో ఒక మాట ఉంటుంది, నీవు నీ క్రియలను చక్కబరుచుకుని నేను చెప్పినట్లు వింటే సరే, లేకపోతే కనుక నీ దగ్గరున్న దీపస్తంభాన్ని నేను తీసేస్తానని చెప్పి దేవుడు జ్ఞాపకం తెచ్చాడు. ఆ దేవుడు దీపస్తంభాన్ని తీసేస్తానని ఎలా అయితే జ్ఞాపకం తెచ్చాడో ఎఫెసు సంఘం నేటి దినాల్లో లేదు, అది కనుమరుగైపోయింది. దీపస్తంభాన్ని ప్రభు ఒకవేళ తీసివేశాడేమో. ఆ ఎఫెసు సంఘంలో నిలిచి పనిచేస్తున్నటువంటి ఈ యొక్క తిమోతికి అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. ఏమనంటే, జీవము గల దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలేను అన్న మాటను పౌలు క్రోడీకరించినప్పుడు ఎక్కడి నుండి ఆ మాటను పట్టుకుని వచ్చాడు అనంటే, రండి ఆదికాండ గ్రంథానికి, మనం చదువుకున్న వాక్య భాగంలోనికి రండి. ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయం మనం చదువుకున్న వాక్య భాగమే 17వ వచనం. భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. చాలండి, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. దేవుని మందిరం, దేవుని మందిరంలో జనులు ఎలా ఉండాలి, దేవుని మందిరంలోకి వస్తున్న ప్రజలు ఏ విధంగా ప్రవర్తించాలి అంటే ప్రవర్తన నియమావళిని పౌలు తిమోతికి రాస్తున్నాడు. ఎఫెసు సంఘంలో ఉన్న ప్రియులకు అపోస్తలుడైన పౌలు తిమోతి ద్వారా చెప్తున్నాడు. ఏమనంటే, జీవము గల దేవుని మందిరములో జనులు ఏ విధంగా ప్రవర్తించాలి, జనులు ఏ విధంగా ఉండాలి, ప్రవర్తనా నియమావళి, దేవుని మందిరములో ఉండవలసిన విధులు. మన భారతదేశానికి గనక మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి ఏదన్నా తప్పు చేసినప్పుడు ఇది తప్ప రైటా అన్నది నిర్దేశించాలి జడ్జి గారు. అంటే మొదట ఏం చదువుతాడు? ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్. ఆ ఇండియన్ పీనల్ కోడ్లో ఈ తప్పు చేస్తే ఈ శిక్ష, ఇది చేస్తే ఇది అని భారత రాజ్యాంగంలో రాయబడినట్లుగా దేవుని మందిరములో కూడా, దేవుని మందిరానికి కూడా ఒక రాజ్యాంగం ఉన్నది. దేవుని మందిరములో నీ ఇష్టానుసారంగా లేదంటే నా ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి మనకు వీలు లేదు. దేవుని మందిరములో మనం ఎలాగూ ప్రవర్తించాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని మందిరంలో మనం ప్రవర్తించాలి అని అంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలోని గనక మనం దేవుని మందిరాన్ని గనక గమనించినట్లయితే
మీకు జ్ఞాపకం తెస్తాను. పాత నిబంధన గ్రంథంలోని దేవుని మందిరాన్ని గనక మనం గమనించినట్లయితే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం 3 భాగాల కింద దేవుడు విభజించాడు. ఆవరణంలోనికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. ఆవరణంలోనికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. పరిశుద్ధ స్థలము ప్రత్యేకింపబడిన జనాంగము మాత్రమే అందులో ప్రవేశించాలి. అతి పరిశుద్ధ స్థలములోనికైతే మాత్రం యాజకుడు సంవత్సరానికి సంవత్సరానికి ఎన్ని మార్లండి? ఒకే ఒక్కసారి యాజకుడు ఏం చేయాలంటే ఏదైతే బలి పశువును వధింతారో ఆ జంతువు యొక్క రక్తముతోటి తన్ను తాను శుద్ధీకరించుకోవాలి. మొదటిగా తాను ఏ యాజకుడైతే ఆ బలి పశువు రక్తము తీసుకుని అతి పరిశుద్ధ స్థలములోనికి నిబంధన మందసము గల పలకల దగ్గరికి వెళుతున్నాడో అప్పుడు తన్ను తానుగా శుద్ధీకరించుకొని ప్రజల పక్షమున ప్రజల పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేయడానికి ఆ బలి పశువు యొక్క రక్తం పట్టుకుని ఎవరైతే యాజకుడి కింద నియమింపబడ్డాడో ఆ యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలి. అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించిన తర్వాత ఒకవేళ గనక పొరపాటున ఆ యాజకుడు పాపము చేసి ఉండి తన్ను తాను శుద్ధీకరించుకున్న విషయంలో గనక పొరపాటు గనక చేసి ఉన్నట్టే గనక అదే సమయంలో అదే క్షణంలో అక్కడే మరణిస్తాడు. చనిపోయిన వ్యక్తి మరణించాడు అతి పరిశుద్ధ స్థలంలో. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి ఎవ్వరికీ అధికారం లేదు. ఎవ్వరికి అధికారం లేని ఆ ప్రదేశం నుండి ఆ బాడీని తీసుకురావాలంటే ఏం చేయాలి? అందును బట్టి మీరు గమనించండి, లూథరన్ సంఘాలలోని సేవకులను కనుక మీరు గమనించినట్లయితే వారు తెల్ల డ్రెస్ వేసుకున్న తర్వాత నల్లటి తాడు ఒకటి కడతారు. అటువంటిదే పాత నిబంధన గ్రంథంలోని ఆ యాజకుడు ఆయన దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రాయశ్చిత్తం చేయడానికి ఇంత టైం అని ఉంటుంది. ఆ టైం లోపల ఆయన రాకపోయినట్లయితే ఆ తాడు పట్టుకుని బయటకు తీయటమే తప్ప ఎవరు కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి అడుగు పెట్టడానికి వీలులేదు. అది పాత నిబంధన మందిరం. కొత్త నిబంధనలోని దేవుని మందిరాన్ని గురించి కనుక మనం గమనించినట్లయితే ఏదైతే మనం పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని మనం అంటున్నామో, యేసు ప్రభువారు భూమి మీదకి ఆయన వచ్చి ఆయన మరణించిన తర్వాత ఎప్పుడైతే ఆయన ప్రాణము శిలువపై విడిచిపెట్టాడో ఆ సమయంలోనే భూకంపం కలిగింది, దేవాలయపు తెర చినిగింది. ఆ దేవాలయపు తెర చినగటాన్ని బట్టే మనం దేవుని మందిరంలోని అతి పరిశుద్ధ స్థలములోనికి కృపాసనమునొద్దకి మనం యోగ్యులమయ్యాం. ఎందును బట్టి పవిత్రుడైన దేవుడు ఆయన పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చి నీ కొరకై, నా కొరకై, మనందరి కొరకై ఆయన విలువైన ప్రాణం పెట్టి ఆయన రక్తం ద్వారా ప్రాయశ్చిత్తం చేశాడు. కాబట్టి దేవుని మందిరంలోనికి మనం అడుగు పెట్టగలుగుతున్నాం. అయితే దేవుని మందిరం మనం అనుకుంటున్నాం కదా, దేవుని మందిరం, ఈ మందిరం ఎవరిది? ఈ మందిరం ఎవరిది? ఆదికాండ గ్రంథంలో మనం చదువుకుందాం కదా, ఆ 28వ అధ్యాయం మీరు మూసి పెట్టద్దు, అక్కడ అలానే పట్టుకోనండి. 28వ అధ్యాయంలో ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఇది ఎవరి మందిరం? దేవుని మందిరం. నీవు నేను కూడా మందిరంలోనికి వచ్చేటప్పుడు ఒక వ్యక్తి సంఘమని కానీ ఒక పలాని వారి సంఘమని కానీ నీ మనస్సులో ఉండకూడదు. దేవుని మందిరం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన మందిరం. ఆయన స్వరక్తం ఇచ్చాడండి. దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు నువ్వు చూడవలసింది ఎవరని తెలుసా? సేవకుని కాదు, పెద్దల్ని కాదు, వచ్చిన వారిని కాదు, దేవుడే. ఆ ప్రియ ప్రభువారిని, ఆ ప్రియ ప్రభువారు నీ కొరకై కలువరిలో యాగమైపోయిన ఆ సిలువ దారిని నీవు ధ్యానం పెట్టుకుని గనక నీ మనస్సులో అది నింపుకొని వచ్చిన రోజున
నీవు ఆశీర్వదింపబడతావు దేవుని మందిరంలో. అందుగురించి అంటున్నాడు, దేవుని మందిరంలోకి వస్తున్న జనులు ఎలాగూ ప్రవర్తించాలో జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటున్నాడు. అయితే ఎప్పుడైతే నీవు ఇది దేవుని మందిరం, ఇది మందిరం దేవునిది, నీది కాదు, నాది కాదు, నిన్ను నన్ను కూడా చెప్తున్న నేను వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు కొంతకాలం వరకు కొన్ని బాధ్యతలు ఈ లోకంలో ఉన్నంత వరకు అప్పగించాడు, అంతే. దీనిలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఈనాటి కాలంలో నేను బ్రతికున్నాను, దేవుడు నాకు ఈ పని అప్పగించాడు, చేశాను. ఒకానొక దినాన దేవుడు నా పని సంపూర్తి అయిపోయింది అనుకున్న రోజు దేవుడు నన్ను పిలుస్తాడు, నేను వెళ్ళిపోవలసిన వాడనే. కానీ మందిరం అయితే అలానే ఉంటుంది. ఇది దేవుని మందిరం, నీది కాదు, నాది కాదు. దేవుని మందిరంలోకి వస్తున్నప్పుడు నేను కూడా నువ్వు చూడవలసింది ఏంటంటే మనుష్యులను కాదు, దేవుని వంక చూస్తే గనక, దేవుని ఆ పరలోకమందున్న దేవుణ్ణి గనక నీవు చూస్తే గనక లోకం వైపు చూడవు, కిందున్నదేది కూడా నీకు కనిపించదు. అందును బట్టే కదా యేసు ప్రభువారు ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు కూడా ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి, అమ్మా అయ్యా దేవుని మందిరంలోకి వస్తున్న నీవు దేవుని మందిరంలో పరలోకం వైపు పైకి నీ ముఖం పెట్టి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా, లేదంటే కిందది చూసి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుని మందిరం ఎవరిదంటే దేవునిదే, నీది కాదు, నాది కాదు. దేవుడు మనల్ని కొంతకాలం మట్టుకు మాత్రం కొన్ని బాధ్యతలు అప్పగించాడు. ఆ బాధ్యతలను మనం ఎలా నిర్వర్తిస్తున్నాం, ఆ బాధ్యతల ద్వారా సంఘానికి ఏ విధంగా క్షేమకరం ఉన్నదన్న విషయాలను మనం గమనించాలని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నాం. అయితే సంఘము దేవునిది అయితే గనక, సంఘము దేవునిది. ఒక విషయం గమనించండి, ఒక కంపెనీ ఒక యజమానిది అయినప్పుడు ఆ కంపెనీ యజమానికి కంపెనీ మీద సర్వ హక్కులు ఉంటాయి, రైట్? సర్వ హక్కులు ఉంటాయి. అయితే దేవుని మందిరంలో దేవుని ఉద్దేశం ఉండాలి. దేవుడు తాను స్వరక్తమిచ్చి సంపాదించిన దేవుని మందిరం అధికారం దేవునిది ఉండాలి. దేవుని మందిరం పిలువబడిన మనము దేవుని మందిరంలో అధికారం అయింది ఉండాలి, నాయకత్వం అయింది ఉండాలి, శిరస్సు ఆయన అయి ఉండాలి. అంత మాత్రమే కాదు, పాలన కూడా దేవునిదై ఉండాలి. మనుష్యుల పాలన, లోక సంబంధమైన పాలన మందిరంలోనికి వచ్చిన రోజున, మందిరంలో నువ్వు ఎప్పుడైతే కూడా లోక సంబంధంగా ఆలోచిస్తే దేవుని మందిరంలోకి వస్తాయో ఆ మందిరంలో కలహాలు ఉంటాయి. నువ్వు పరసంబంధమైన దానిగా దేవుని వైపు చూడు. అమ్మాయ, నీ కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవ్వరూ లేరు ఈ లోకంలో. నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రియ ప్రభు వంక నువ్వు చూడటం మానేసి లోకంలో ఉన్న వారి కొరకై తాత్కాలికమైన వాటి మీద నువ్వు ఆలోచించుకుని దేవుని మందిరానికి వచ్చినట్లయితే ఆయన మందిరంలో ఎలా ప్రవర్తించాలంటే మందిరం దేవునిది. రెండోదిగా చూద్దాం, చూడండి 28వ అధ్యాయం ఆదికాండ గ్రంథం. మొదటిది మందిరం ఎవరిదండి? దేవునిది. ఇదే మా మనస్సుల్లో ఉండాలి. మనందరి మనస్సుల్లో మందిరం దేవునిది, ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. మందిరం దేవునిది. దేవుని మందిరం గురించి మనం ఆలోచిస్తున్నాం. రెండోదిగా చూద్దాం, చూడండి ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను, దాని కొన ఆకాశం అని అంటే. చాలండి, ఈ చదువుకున్న వాక్య భాగంలో మీరు గమనించండి, ఒక నుంచెన ఎక్కడ నిలబడింది? ఎక్కడ? ఆ పదం చెప్పండి రా, అది చదివారు కదా ఇప్పుడు. ఎక్కడ నిలుపబడింది నిచ్చెన? భూమి మీద. భూమి మీద నిలపబడింది అని అంటే అక్కడ కింద మనం చదువుకున్నాం కదా, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అన్నాడు. అంటే ఆ నిలబడిన స్థలం ఎక్కడి నుంచి వేయబడింది? నుంచి పరలోకానికి, భూమి మీద నుంచి. ఆ ప్రాంతాన్ని ఏమన్నాడు యాకోబు? ఇది దేవుని మందిరం. దేవుని మందిరం నుండి నిచ్చెన వేయబడింది పరలోకానికి. పరలోకం నుండి నీకు ఏదైనా కిందకి రావాలి అన్నా, ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలన్నా మనకు ఆధారమైంది ఏంటంటే దేవుని మందిరం. అయితే నేను అంటాను,
దేవుని మందిరం ఆత్మ సంబంధమైనది, పరలోక సంబంధమైనది. ఇక్కడికి సరఫరా ఏదైనా జరగాలి అని అంటే పరలోకము నుండి మాత్రమే జరగబడుతుంది. పరలోకం నుండి పైనుండి కిందకి దిగి వస్తుంది. ఇక్కడికి సరఫరా జరగాలంటే పరలోకం నుండి కిందకి దిగి వస్తుంది. అయితే మనం గమనించినట్లయితే దేవుని మందిరం ఏంటిదంటే ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన దేవుని మందిరం మనం గమనించినట్లయితే ఆత్మ సంబంధమైన మందిరములో ఇక్కడికి సరఫరా ఎక్కడి నుంచి అవుతుందని చెప్పాను? ఇక్కడికి సరఫరా ఎక్కడి నుంచి అవుతుందని చెప్పాను? పరలోకము నుండి ఇక్కడ సరఫరా జరగబడుతుందని చెప్పాను కదా. ఆత్మ సంబంధమైన మందిరములో నుండి నించిన ఆకాశానికి వేయబడింది. ఆకాశము నుండి నీకు ఏదైనా రావాలి, ఏమైనా చెయ్యాలి అని అంటే మాత్రం ఎక్కడి నుంచి ఉండాలండి సరఫరా? ఆకాశం నుండే. ఆకాశంలో ఎవరున్నారు? నిన్ను నన్ను సృజించిన యెహోవా ఉన్నాడు. అయితే దేవుని మందిరంలో ఆత్మ సంబంధమైన పద్ధతులను కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన పద్ధతులు కలగకుండా మనం లోక సంబంధమైన పద్ధతులను మనం ఏ విధంగా కలిగి ఉండగలుగుతాం? ఆత్మ సంబంధమైన పద్ధతులను మాత్రమే కలిగి ఉండాలి. ఈ మధ్యకాలం నుంచి చూస్తున్నాను, దేవుని మందిరంలో జనులు ఎలాగూ ప్రవర్తించవలనని జ్ఞాపకం తెచ్చాడు తిమోతి పత్రికలో. అక్కడ యొక్క ప్రవర్తన నియమావళిని అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్పిన తర్వాత గమనించినట్లయితే మందిరములో ఆత్మ సంబంధమైన కార్యములను మాత్రమే జరిగించారు. నేటి దినాల్లో మనం గమనించినట్లయితే మన మందిరంలో లేదు, కానీ కొన్ని మందిరాల్లో ఎలక్షన్స్ కూడా పెట్టేశారు. ఎలక్షన్స్ పరలోకంలో అటువంటి ఎలక్షన్ జరిగిందా? యేసు ప్రభు వారికి సాతానికి ఏమైనా ఎలక్షన్ జరిగిందా? ఆత్మ సంబంధమైన మందిరంలో లోక సంబంధమైనవి తీసుకొని వచ్చి దేవుని మందిరాన్ని భ్రష్టు పట్టించారు. ఆత్మ సంబంధమైనది మందిరం అనగానే లోక సంబంధమైనది కాదు. లోకములో ఉన్నది ఏది కూడా మందిరంలోనికి రాకూడదు. మందిరంలో ఉన్నది మాత్రమే బయటికి వెళ్ళాలి తప్ప లోక సంబంధమైనది ఏది కూడా మందిరంలోనికి రాకూడదని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే మనం చూడండి, దేవుని మందిరంలో ఆత్మ సంబంధమైన దేవుని మందిరంలో ఏముండాలి? లోక సంబంధమైనది రాకూడదు కదా. అయితే ఆత్మ సంబంధమైన ఏముండాలో చూడండి ఒక మాట. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక, మొదటి పత్రిక, ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం మొదటి వచనం. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి గమనించండి, సకల పరిశుద్ధులు. మందిరంలో ఎవరు ఉంటారండి? పరిశుద్ధులు ఉంటారు మందిరంలో. 2 చదవండి. అధ్యక్షులు అన్న పదం మీరు గమనించిన ప్రతిసారి కూడా అధ్యక్షులు అంటే సంఘ పెద్దలు. మొదటిది పరిశుద్ధులు ఉంటారు దేవుని మందిరంలో. రెండవది మనం గమనించినట్లయితే పెద్దలు ఉంటారు, అధ్యక్షులు ఉంటారు. మూడవదిగా పరిచారకులు ఉంటారు, డీకన్స్ ఉంటారు. మొదటిది పరిశుద్ధులు ఉంటారు, రెండవది పెద్దలు లేదంటే ఎల్డర్స్ ఉంటారు, మూడవది డీకన్స్ లేదంటే పరిచారకులు. వీరి ముగ్గురే మందిరంలో ఉండేది. వీరి కాకోకుండా నువ్వేది తీసుకొచ్చినా కూడా అది లోక సంబంధమైనది. దేవుని మందిరంలో ఉండవలసినది ఇదే. దేవుని మందిరంలో పరిశుద్ధులు ఉంటారు, పెద్దలు ఉంటారు, పరిచారకులు ఉంటారు. ఆ కింద అంటాడు, పౌలును తిమోతి శుభమని చెప్పారట. దేవుని సేవకులు ఉంటారు. ఈ నలుగురు మాత్రమే దేవుని మందిరంలో ఉంటారు. మిగతాది ఈ నలుగురు కాకోకుండా వేరే ఏ పద్ధతి మందిరంలోనికి మనం తీసుకొచ్చినా కూడా అది లోక సంబంధమైన పద్ధతుల వైపు మన ఆచారాలు, మన అలవాట్లు ఉండకూడదు. దేవుని మందిరంలో జీవము గల దేవుని మందిరంలోకి వస్తున్న నీవు నేను కూడా దేవుని మందిరంలోనికి సరఫరా పరలోకం నుండి అవుతున్నదని చెప్తున్న మనం పరలోకం నుండి సరఫరా కిందకి ఉన్న భూమి మీద ఉన్న సంఘానికి జరుగుతున్నప్పుడు మధ్యలో లోక సంబంధమైన వాటి ఆచారాల వైపు, లోక సంబంధమైన పద్ధతుల వైపు నువ్వు ఎలా
ఫోర్స్ చేయగలుగుతావు. లోక సంబంధమైనవి పాటించమని, లోక సంబంధమైన ఆచారాలు చేయమని, దేవుని యొక్క శిలువ రక్తం ఆయన చిందించాడు, ఆయన మా కొరకే మరణించాడని ప్రభు యొక్క శరీరంలో నువ్వు పాలు పంపులు పొందుతూ లోక సంబంధమైన ఆచారాలు పద్ధతులు పాటించమని ఏ విధంగా ఎదుటి వ్యక్తిని మనం ప్రోత్సహించగలుగుతున్నాం? దేవుని మందిరంలో ఉండవలసినది పరిశుద్ధులు పెద్దలు ఉండాలి, పరిచారకులు ఉండాలి, దేవుని సేవకులు ఉండాలి, వీరే ఉండాలి. ఇవి కాకుండా దేవుని మందిరంలో ఏమీ ఉండకూడదు. దేవుని మందిరంలో ఆత్మ సంబంధమైనవి మనం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని మందిరం ఎందుకని మీకు అలా అంటున్నానంటే, దేవుని మందిరం పరసంబంధమైనది, దీని సరఫరా పరలోకం నుండి అవుతుందని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అదే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒక మాట. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. చాలండి, మన పౌరస్థితి ఏమున్నది? ఎక్కడుంది? పరలోకం. యేసు ప్రభుని నమ్మిన నీవు నేను కూడా మన పౌరస్థితి ఇది కాదు, పరలోకం. పరలోకం ఎరిగి పరలోకంలో మన పౌరస్థితి ఉన్నదని మనం ఉండాలి. పరలోకంలో పౌరస్థితి మనది ఉన్నప్పుడు పౌరస్థితి ఎక్కడిదుంటే ఆ పద్ధతులు పాటిస్తాం. అవునా? మన పౌరస్థితి, మనం ఇండియన్ సిటిజన్ కింద పుట్టినప్పుడు, మనం ఇండియన్స్ కింద ఉన్నప్పుడు ఇండియన్ యొక్క పద్ధతులను మాత్రమే ఆచరించాలి. యుఎస్ సిటిజన్ కనుక అయ్యి ఉంటే కనుక ఆ యుఎస్ పద్ధతులను మనం ఆచరించాలి. అయితే నీవు నేను కూడా, రక్షింపబడిన నీవు నేను కూడా మనం పరలోక పౌరులం. మనం పరలోక పౌరులం. మన స్థితి పరలోకమందున్నది, ఈ లోకం లేదే లేదు. పర సంబంధమైన మన స్థితి ఉంటుండగా ఆ పరలోక సంబంధమైన వాటి యందు మనం మనస్సు పెట్టుకుని దేవుని మందిరంలో పర సంబంధమైన వాటి యందే, భూలోకంలో ఉన్నదాన్ని దేని వైపు చూడకోకుండా పర సంబంధమైన వాటిపై నీవు నేను మనస్సు పెట్టుకుని ఆ పర సంబంధమైన దేవుని మందిరంలో ఉండాలి. అయితే ఆ మాట తర్వాత చూద్దాం చూడండి. 1 మందిరం దేవునిది, 2 మందిరం పరలోక సంబంధమైనది, 3వది చూడండి ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం. భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. చాలండి, పరలోకపు గవిని ఇదే అనుకోనేను. ఇంగ్లీష్ బైబిల్లో కనుక మనం గమనించినట్లయితే ద గేట్వే ఆఫ్ హెవెన్ అని ఉంటుంది. ద గేట్వే ఆఫ్ హెవెన్, దేవుని మందిరం కనుక మనం గమనించినట్లయితే పరలోకపు గవిని ఇదే. మనం గమనించినట్లయితే ఇక్కడ మన ప్రాంతాల్లో అయితే ఉండదు, కానీ సిటీలో కనుక మనం గమనించినట్లయితే సమాధుల దొడ్డి కనుక మనం గమనించినట్లయితే చుట్టూరు ప్రాకారం ఉంటుంది, ఒక గేట్ ఉంటుంది. గేటు లోపల నుంచి మనం సమాధి ఎక్కడైతే మనం గొయ్యితామో అక్కడికి వెళ్తేనే సమాధి దొడ్డి అంటామా, లేదంటే గేటు దగ్గర ఎంట్రన్స్ వెళ్ళినట్టే మనం సమాధుల దొడ్డి అంటామా? సమాధుల దొడ్డి అని ఎప్పుడు అంటాం? లోపలికి ప్రవేశించినట్టు అంటాం కదా, లోపలికి ప్రవేశించినట్లే. పరలోకపు గవిని ఇదే అన్నాడు అని అంటే నేను అంటాను, నా భాషలో నేను చెప్తున్నాను, ఇది మందిరం అంటే ఒక చిన్న పరలోకంతో సమానం. దేవుని మందిరం పరలోకానికి నీ వెళ్ళాలంటే ఎక్కడ నుండే ప్రారంభించాలి? దేవుని మందిరం నుండే నీవు నేను కూడా ప్రారంభించాలి. దేవుని మందిరంలోనికి వెళ్ళడానికి పరలోకపు గవిని ఇదే అనుకున్నాడు అనంటే పరలోకపు గవిని ఇదే అనుకున్నాడంటే దేవుని మందిరంలోనికి ప్రవేశించిన నేను పరలోకం వెళ్ళాలంటే ఒక క్రమం ఉన్నది. ఆ క్రమం ఎప్పుడైతే యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత దేవుని మందిరంలో ప్రవేశించిన నీవు, ఆయన అంటాడు కదా, ఒక మాట కొరింథీ పత్రిక వెళ్దాం చూడండి. కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీ పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగున చేసి ఆ రొట్టెను తిని
ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఏమన్నాడు? కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తానుగా పరీక్షించుకోవాలంటున్నాడు. ఒకరు పరీక్షించేది కాదు ఆరాధన బల్ల. నీకు నీవుగా పరీక్షించుకుని దేవుని బల్ల దగ్గరికి ప్రవేశించాలి. ఎప్పుడైతే నేను ఒక విషయం జ్ఞాపకం చేస్తాను, హైదరాబాద్ ప్రాంతంలో నేను మొదటిసారి దాదాపు 2009-14 మధ్యలో ఒక మందిరానికి వెళ్ళేవాడిని. ఆ మందిరంలోని యొక్క సేవకుడు దాదాపు 75 సంవత్సరాలు ఉంటాయి ఆ అంకుల్కి. ఆ 75 సంవత్సరాల ప్రాయం కలిగిన అంకులు, ఆ సంఘం 1000 మంది సంఘం. ఆ అంకులు ఒక ఆదివారం అయిపోయింది. ఆదివారం అయిపోయిన తర్వాత సోమవారం దినాన్ని ఆయనకి హెల్త్ బాగాక కేర్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన తర్వాత ఆయన మరలా శుక్రవారం దినాన్ని చనిపోయాడు. శుక్రవారం దినాన్ని చనిపోతే శనివారం మరియు ఆదివారం మరియు సోమవారం 3 దినాలు దేవుని మందిరంలో ఆయన యొక్క బాడీని పెట్టారు. అది 3 ఫ్లోర్లు కలిగిన సంఘం. అది కింద ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్లో ఆ బరియల్ బాక్స్లో అది పెట్టేసి పైన ఆరాధన చేశారు. ఆదివారం దినాన్ని ఆరాధన చేసిన తర్వాత సోమవారం దినాన్ని బరియల్కి వెళ్ళక మునుపు అక్కడ ఇస్తున్న సాక్ష్యాలు కనుక మనం గమనించినట్లయితే, ఆ అంకులు ఆయన ఎప్పుడైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షింపబడి బాప్తిసం తీసుకుంటూ ప్రభు బల్లలో పాలు పంపులు పొందుతూ ఉన్నాడో, ఆయన మరణించే వరకు కూడా ఒక్క ఆదివారం కూడా ప్రభు బల్ల మిస్ అయిన రోజు లేదంట. ఆయన ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా ప్రభు బల్ల ప్రాముఖ్యతను ఎరిగినవాడు. ఆయన ఆ ప్రభు బల్ల ఆదివారం రోజున తీసుకున్నాడు. ఆదివారం రోజు నైట్ మరలా ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. సోమవారం రోజు ఉదయం మరలా వచ్చి ఆదివారానికి ఆయన లేడు. దేవుడు ఎంత గొప్ప మరణం ఇచ్చాడు ఆ భక్తునికి. నేను అంటాను, దేవుని యొక్క మందిరములో ప్రభువు యొక్క బల్ల ప్రాముఖ్యతను ఎరుగని వారిగా మనం ఉన్నాం. ప్రభువు బల్ల యొక్క ప్రాముఖ్యతను ఎరుగని వారు. అది కేవలం రొట్టె, కేవలం రసము అన్న అభిప్రాయంతో మాత్రమే బల్ల ఎతకు మీరు వస్తే కనుక ఒకానొక దినాన్ని దేవుడు లెక్క అడుగుతాడు. ఆయన ఆ రొట్టె, ఆ పాత్ర ఇవ్వటానికి ఆయన వీపంతా కూడా నాగల చాలువలే దున్నబడింది. నాగలి దున్నేటప్పుడు మీరు గమనించండి, మీకు అందరికీ తెలుసు కదా, నాగలి దున్నప్పుడు నిలువుగా దున్నుతారు, మరలా అడ్డంగా దున్నుతారు. ఆయన వీపు అలా దున్నబడింది. అలా ఆయన వీపు దున్నబడి తలపై ముండ్ల కిరీటం పెట్టబడి రక్తమంతా కారుతూ ఉంటుండగా ముఖంపై ఉమ్మి వేశారు, పిడిగుద్దులు గుద్దారు. వాడా వీడా అన్న అవహేళన ఉందాడు ఆయన. ఎందు నిమిత్తమై? నీవు నేను పాపంలో ఉన్నాం. పాపం వలన వచ్చే జీతం మరణం. మరణానికి సమీపంగా ఉన్న మానవుని విమోచించడానికి ఆ ప్రియ ప్రభువారు కొలువరిగిరిలో ప్రాణం పెట్టాడు. ఆ కొలువరిగిరి యొక్క ఆ శిలువ దృశ్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ దేవుని బల్లలో నీవు నేను పాలు పంపులు పొందాలి. అంతే తప్ప కానీ ఏదో లోక సంబంధమైన దానిగా కేవలం రొట్టె, కేవలం రసం, ఏది నీకు భయం? దేవుడు నీ కొరకే చెల్లించిన ఆ శిలువ కార్యం జ్ఞాపకం రావట్లేదా? ఒక్కసారి ఆలోచించండి. నీవు నేను కూడా మన శరీరంతో ఉన్నాం. ఒక చోట ఎక్కడన్నా ఒక గాయం అయితే ఆ గాయం తగ్గే వరకు కూడా నువ్వు ఎంత నొప్పిని భరిస్తావు? ఆ ప్రియ ప్రభువు నీ కొరకే ఆ నొప్పిని భరించలేదు. ఆయన కొలువరిగిరిలో నీ కొరకే 6 గంటల పాటు సిలువలో నీ కొరకే, నా కొరకే ఆయన వేలాడాడు. ఆయన మన కొరకే వెలను చెల్లించాడు. వెండి, బంగారం వంటి క్షయ వస్తువుల చేత నిన్ను నన్ను ఆయన విమోచించలేదు, కానీ ఆయన కేవలం తన అమూల్యమైన రక్తం చెందించి కొన్నాడండి నిన్ను నన్ను కూడా. ఆయన దేనితోటి కొనలేదు. నువ్వు డబ్బుతో కొనలేదు, వెండితో కొనలేదు, బంగారంతో కొనలేదు, విలువైన వెలగల రాళ్ళతో ఆయన నిన్ను నన్ను కొనలేదు, కానీ ఆయన రక్తం చెందించాడు. ఆ రక్తం నీకు గుర్తు రావట్లేదా? దేవుని మందిరంలో నీవు ఉన్నావు. దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఆయన నీ కొరకే చెల్లించిన ఆ శిలువ కార్యం నువ్వు గుర్తు రాకుండా దేవుని మందిరంలో ఎంతసేపు కూర్చున్నావు? వృధా. ఆయన నీ కొరకే దేవుని మందిరములో ఆయన నీ కొరకే చెల్లించిన ఆ శిలువ కార్యాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి అని అంటున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని మందిరములో క్రమం ఉండాలని జ్ఞాపకం తెచ్చాను కదా. ఆ మాటకి చూద్దాం. చూడండి, సంఖ్యాకాండ గ్రంథం 2వ అధ్యాయం. సంఖ్యాకాండ గ్రంథం 2వ అధ్యాయం. దేవుని మందిరంలో క్రమం ఉండాలి.
క్రమం అనేది ఎప్పుడు కూడా తప్పకూడదు. ఎందుకనంటే మన దేవుడు క్రమము కలిగిన దేవుడు, క్రమము కలిగిన దేవుడు. చూడండి 2వ అధ్యాయం 3వ వచనం. సూర్యుడు ఉదయించు దిక్కున తూర్పు దిక్కున యూదా పాలెపు ధ్వజము గలవారు. చాలండి. 10వ వచనం. రూబేను పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. 18వ వచనం. ఎఫ్రాయిము సేనల చొప్పున వారి పాలెపు ధ్వజము పడమటి దిక్కున ఉండవలెను. 25వ వచనం. ఉత్తర దిక్కున ఉండవలెను. 17వ వచనం. ప్రత్యక్షపు గుడారము లేవీల పాలెములతో పాలెముల నడుమును దాటి సాగి నడుము వలెను. చాలండి. ఇశ్రాయేలీయులకు దేవుడు ఆ నడిచి వెళ్ళే మార్గంలో గనక మనం గమనించినట్లయితే తూర్పు దిప్పుగా యూదా జాతికి సంబంధించిన వారు మాత్రమే నడవాలి, అంతే. ఎఫ్రాయిము గోత్రానికి చెందిన వారు పడమటి దిక్కున ఉండాలి. దాను గోత్రానికి చెందిన వారు ఉత్తర దిక్కున ఉండాలి. రూబేను గోత్రానికి చెందిన వారు దక్షిణ దిక్కు ఉండాలి. లేవి గోత్రికులు ఎప్పుడు కూడా మధ్యలోనే ఉండాలి. అది దేవుని క్రమం. దేవుని మందిరములో దేవుని క్రమము పాటించాలి. దేవుని మందిరములో ఆయన చెప్పిన క్రమం ప్రకారంగానే ఉండాలి. దేవుని మందిరములో నువ్వు ఏది చేసినా కూడా నువ్వు మొట్టమొదటిగా తీసుకోవాల్సింది ఇదే నీకు ఆధారం. దీంట్లో ఆ క్రమం ఉన్నదా లేదా? ఆ క్రమం బైబిల్ గ్రంథంలో ఉందా? బైబిల్ గ్రంథంలో లేని క్రమం నువ్వు ఏది చేసినా కూడా అది లోక సంబంధమైనదే. మందిరం దేవునిది, మందిరం ఆత్మ సంబంధమైనది. మందిరంలో క్రమం ఉండాలి. ఇంకేముండాలి చూడండి. ఆదికాండ గ్రంథం, నేను ముగిస్తాను త్వరగా. ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. చాలండి. ఇది దేవుని మందిరము కానీ వేరొకటి కాదు. 16వ వచనం 16వ వచనం చదవండి ఒక మాట. 16. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాను. చాలండి. మీరు గమనించండి. చదువుకున్న వాక్య భాగంలో మీరు కరెక్ట్గా 1-2 సార్లు వచనాన్ని చదవండి. చదివితే యాకోబు అప్పటి వరకు కూడా ఆ రాత్రంతా కూడా ఆ స్థలం దేవుని మందిరమని తెలియక ఎలా పడితే అలా ప్రవర్తించాడేమో ఒకవేళ, ఎలా పడితే అలా ఉన్నాడేమో ఒకవేళ. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, యెహోవా ఈ స్థలమందున్నాడు, యెహోవా ఈ మందిరంలో ఉన్నాడు అని తెలిసిన మరుక్షణం యాకోబు ఏమేడండి? చదవండి. 17 మొదటి మాట 17వ వచనంలో. చాలండి, ఆ మాటే. అప్పటి వరకు కూడా అతని ప్రవర్తన ఒకలాగున్నది. యాకోబు ప్రవర్తన అప్పటి వరకు ఒకలాగున్న ప్రవర్తన ఎప్పుడైతే ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు అని తెలుసుకున్నాడో మొట్టమొదటిగా చేసింది ఏంటండి? భయపడ్డాడు. దేవుని మందిరంలో నీవు నేను భయపడుతున్నామా? చెప్తున్న నేను వింటున్న మీరు కూడా దేవుని మందిరంలో భయపడాలి. దేవుని మందిరంలో ఒక డ్రమ్ము కొట్టాలన్నా భయపడుతూ కొట్టాలి. దేవుని మందిరంలో ఒక మైక్ సెట్ చేస్తున్నా భయపడుతూ చేయాలి. దేవుని మందిరంలో ఒక ఊడుస్తున్నా కూడా భయపడుతూ వచ్చాలి. దేవుని మందిరం, ఈ మందిరం దేవునిది. ఈ స్థలమందు దేవుడున్నాడు. దేవుడున్న స్థలంలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవుడున్న స్థలమని ఎరిగి కూడా నేను నిర్లక్ష్యపు వైఖరితో దేవుని మందిరంలో
నీవు నేను ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు. యాకోబు అదే చేశాడు. అప్పటి వరకు తాను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడేమో ఒకవేళ, కానీ ఆమంటున్నాడు, ఈ స్థలమందు దేవుడు నిశ్చయముగా ఈ స్థలమందు దేవుడు ఉన్నాడని తెలుసుకున్నాడు. ఆ తెలుసుకున్న మరుక్షణం భయపడ్డాడు ఆయన. దేవునికి నీవు నేను భయపడుతున్నామా? దేవునికి నీవు నేను భయపడుతున్నామా? ఒక వ్యక్తిని కనుక మీరు గమనించండి, ఒకవేళ కనుక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక మన మందిరంలోనికి వచ్చాడు అని అనుకుంటే కనుక ఆయన దగ్గరికి ఎలా వెళ్తారు? భయపడుతూ చేతులు కట్టుకుని మన అర్జీలు పట్టుకుని భయపడుతూ అయ్యా మాకు ఈ సమస్య ఉంది, మాకు ఈ సమస్యను తీర్చండి అని వెళ్తావే. లోక సంబంధమైన అధికారి దగ్గరికి, దేవుని మందిరంలోనికి, జీవము గల దేవుని సంఘంలోనికి, దేవుడు ఉన్నాడని తెలిసిన స్థలంలోనికి వస్తున్నప్పుడు నువ్వు ఎంత భయం కలిగి ఉన్నావు? నువ్వు భయం కలిగి ఉన్నావా? భయపడకోకుండా దేవుని మందిరంలో నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ మనం వస్తున్నామా? దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు క్రమముగా కూర్చోవాలి. దేవుని మందిరంలో మాట్లాడేటప్పుడు భయపడుతూ మాట్లాడాలి. దేవుని మందిరంలో ఏది చేసినప్పటికి కూడా నేను ఏది మాట్లాడినా ఎక్కడుండి పరమందున్న దేవుడు చూస్తున్నాడు. అంత మాత్రమే కదా, పరమందున్న దేవుడు నీవు నేను మాట్లాడుకునేది వింటున్నాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం, ఆ విషయాన్ని మా మనసుల్లో, ఆ విషయాన్ని మన హృదయాల్లో దాచుకున్న నాడు దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వస్తావు. దేవుని మందిరంలోనికి వచ్చిన నీవు చాలా జాగ్రత్తగా కూర్చుంటావు. దేవుని మందిరంలోకి వచ్చిన నీవు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వింటావు. దేవుడు ఉన్నాడని నీవు తెలుసుకున్నావు మరుక్షణం నీ హృదయంలోనికి దేవుని మందిరంలోకి అడుగు పెట్టినప్పుడు నిశ్చయముగా దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు, ఆ స్థలములో ఆయన ఉన్నాడని నీవు నేను ఎరిగిన నాడు చాలా భయంగా ప్రవర్తిస్తాం. మన ప్రవర్తన అంతటి కూడా మారిపోతుంది అని చెప్పేసి అంటున్నాడు. అంత మాత్రమే కాదు, భయం పడాలి అని జ్ఞాపకం తెచ్చాను కదా. ఒక మాట చూద్దాం, చూడండి. ఆనాటి యేసు ప్రభు వారు సిలువ వేయబడిన తర్వాత కొత్త నిబంధన సంఘం, ఆదిమ సంఘం ఏం చేస్తుందన్న విషయాలు కొన్ని జ్ఞాపకం తెస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 31 వచనం దొరికిన వారు చదవండి. నాకున్న సమయాన్ని బట్టి నేను త్వరగా వెళ్తాను. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 31 వచనం. కావున సంఘము క్షమాభివృద్ధి నందుచు మరియు ఏమన్నాడండి? ప్రభువునందు భయము. ఆదిమ సంఘం కలిగి ఉన్న లక్షణాల్లో మీకు తర్వాత ఉన్న దినాల్లో జ్ఞాపకం చేస్తాను. ఆదిమ సంఘానికి నేటి సంఘానికి ఉన్న పోలికలు మీకు తర్వాత జ్ఞాపకం చేస్తాను. ఆదిమ సంఘం ఏమైందండి? ఏం కలిగి ఉంది? ప్రభువునందు భయం కలిగి ఉన్నది. ప్రభువునందు భయం కలిగి ఉండాలి. ఆదిమ మొట్టమొదటిగా సంఘము కూడా ప్రభువునందు భయపడి ఉండాలి జ్ఞాపకం చేస్తున్నాడు. అదే అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం 5:5 అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడివగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. సంఘములో ఉన్న వారికి మిగుల భయం కలిగింది. ఆనాటి ఆదిమ సంఘం దేవునికి భయపడ్డది. నేటి సంఘం దేవునికి భయపడుతుందా? దేవుని మాట చెల్లుతుందా? ఆదిమ సంఘం దేవునికి భయపడ్డది. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత ఇంకెవరు భయపడ్డారు? ఒక మాట చూద్దాం, చూడండి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక మరియు మీ యొద్ద నుండి. ఈ మాట ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. నేను మీ యొద్ద ఉన్నప్పుడు భయముతోనూ వణుకుతోనూ ఉన్నాడు. అంటే దేవుని మందిరంలో ఉన్న సేవకుడే కానీ, వాక్యం చెప్పేవారే కానీ దేవునికి భయపడాలి. వింటున్నా మాత్రమే భయం కలిగి ఉండకూడదు. దేవుని మందిరంలో దేవుని వాక్యం చెప్పేవారైనా, దేవుని సేవకుడైనప్పటికీ కూడా దేవునికి భయపడాలని చెప్తున్నాడు తిమోతి. అక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని చెప్తున్నాడు కదా, మీ మధ్యలో భయముతోనూ వణుకుతోనే ఉన్నాను. ఎందుకనంటే ఒకానొక దినాన్ని నేను చేసిన సేవ, నేను చేసిన యొక్క పరిచర్య దేవుడు చూస్తాడు.
లోకం చూడకపోవచ్చు కానీ దేవుడు చూస్తాడు అని చెప్పేసి భయముతోనూ వణుకుతోనూ కాపరులైన వారు, నాయకులైన వారు, సేవకులైన వారు కూడా దేవునికి భయపడాలని జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ కొరింథీయులకు రాయబడిన పత్రిక రెండవ పత్రిక 7వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాయబడిన రెండవ పత్రిక 7వ అధ్యాయం 11వ వచనం. భయమును బట్టి ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించిన చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయములను మీరు నిర్దోషులై ఉన్నారని రుజువు చేస్తున్నాను. అంటే దేవుని మందిరములో కాపరులు భయపడాలి, నాయకులు భయపడాలి, వింటున్న మీరు కూడా దేవుని మందిరంలో భయపడాలి. దేవుని మందిరంలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఉండదు. దేవుని మందిరంలో ఎవరైనా సరే దేవుని మందిరంలో భయపడతాం మనం నేర్చుకోవాలి. యాకోబు చేసినది అదే. యాకోబు దేవుని మందిరం, ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు ఎప్పుడైతే తెలుసుకున్నాడో మొట్టమొదటిగా చేసింది ఏంటంటే భయపడ్డాడు. ఆయన మొట్టమొదటిగా భయపడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనం చదువుతుంది చూడండి. ఆ యాకోబు దేవుని మందిరంలో భయపడ్డాడు. అంత మాత్రమే కాదు, ఏం చేశాడు చూడండి. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తలగడగా చేసిన రాయి తీసుకుని దాని స్తంభముగా నిలిపి, చాలండి, దాని కొన మీద నూనె పోసాడు. ఒక రాయిని నిలిపాడు. ఆ రాయి అప్పటి వరకు కూడా నార్మల్గా చాలామంది చూసుంటారు, కానీ ఆ రాయిని ఎవ్వరు కూడా ఏమీ చేయలేదు. యాకోబు ఆ రాయిని నిలిపి ఆ రాయి మీద నూనె పోసాడు అని అంటే, నేను అంటాను, పాత నిబంధన కాలంలో నూనె ఎప్పుడు పోస్తారండి? బలి అర్పించేటప్పుడు, బలిపీఠం దగ్గర దేవుణ్ణి ఆరాధించడానికి సమీపించేటప్పుడు నూనె పోస్తారు. అయితే యాకోబు ఏం చేశాడంటే, దేవుని మందిరం తెలిసిన నాడు, దేవుని మందిరం ఇది అని తెలుసుకున్నాడు, భయపడ్డాడు మొదటిగా. తర్వాత ఏం చేయాడంటే దేవుణ్ణి ఆరాధించాడు. ఆ రాయి అని అన్నాడు. అక్కడ రాయి అంటాడు కదా. కొత్త నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యాల గ్రంథం 4:11 ఇల్లు కట్టిన వారు నిషేధించిన రాయి తలకు మూలరాయి. ఆ రాయి ఎవరో కాదు, మన ప్రియ ప్రభువారే. నీ కొరకే నా కొరకే బలియాగమైపోయిన, సిలువలో రక్తం కార్చిన ఆ ప్రియ ప్రభువారు, ఆయన విసర్జింపబడిన రాయి, సిలువపై కొట్టబడిన రాయి, నీ కొరకే నా కొరకే వ్యాధి నొందిన వాడిగా, వ్యసనకారుడిగా, ఆయన మనుషులందరూ చూడనొల్లని వాడిగా, మనుషులందరూ చూడనొల్లని వానిగా అయిపోయాడు. ఆ రాయి ఆ ప్రియ ప్రభువారే. ఆ ప్రియ ప్రభువారిని యాకోబు ఏం చేశాడంటే ఆరాధించాడు. దేవుని మందిరంలో యాకోబు భయపడ్డాడు, దేవుని మందిరంలో యాకోబు ఆరాధించాడు. అంత మాత్రమే కాదు, ఇంకేం చేశాడో చూడండి. 22వ వచనం. మరియు ఏమవుతుంది అన్నాడండి? దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకున్నాడు. యాకోబు దేవుని మందిరంలో భయపడ్డాడు, ఆరాధించాడు. అంత మాత్రమే కాదు, ఆరాధించిన తర్వాత ఆయన కృతజ్ఞత అర్పించాడు. 10వ భాగము దేవుని సొత్తు అని చిన్ననాటి నుండి మనం వినుకుంటూ వస్తున్నాం. చిన్ననాటి నుంచి 10వ భాగం దేవునిది 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 అని అన్నప్పుడు ఎంతమంది 10వ భాగం దేవుని మందిరంలో ఇస్తున్నారు? మీరు సంపాదించిన దాంట్లో 10వ భాగం ఎంతమంది దేవునికి ఇస్తున్నారు? 10వ భాగము దేవునిది అని చిన్ననాటి నుండి మన పూర్వీకులు పెద్దలు నేర్పించిన దాని నుండి కూడా 10వ భాగం దేవునిది 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 అని పదే చెప్పినప్పటికి కూడా నువ్వు ఎంతమంది 10వ భాగం దేవునికి ఇస్తున్నారు? నేనైతే చెప్పగలుగుతాను, నేనైతే నా 10వ భాగం ఎప్పుడు దేవునికి ఇస్తా. ఎప్పుడు నేను మొదటిగా నా జీతం వచ్చిన మరుక్షణం నా 10వ వంతు తీసిన తర్వాత మాత్రమే నేను మిగతా డబ్బులు ఖర్చు పెట్టుకుంటాను. అప్పటి వరకు నేను రూపాయి తీయను. ఒకవేళ కనుక ఆ రోజు నేను బయటకు వెళ్ళకపోతే కనుక అందులోంచి రూపాయి నేను ముట్టుకోను. నా జీతం పడిన మరుక్షణం దేవునికి 10వ భాగం తీయాలి.
నీ వచ్చిన రాబడి అంతటిలో దేవునికి దశంభాగం అన్నాడు. అలాగనంటే కొత్త నిబంధన ప్రకారం మనకు దశంభాగం వర్తించదు కదా అని చెప్పేసి అంటున్నారు. అలా అనుకుంటే కనుక ప్రతి వాడు తాను వర్ధిల్లను కొలదేమన్నాడు. అంటే నువ్వు మీ కుటుంబాలు వర్ధిల్లట్లేదా? దేవుని మందిరంలో ఇవ్వటానికి, దేవుని మందిరంలో అక్కరత ఉన్నదని తెలిసినాడు, దేవుని మందిరంలో పని కొరత ఉన్నదని తెలిసినాడు. నీ కుటుంబంలో డబ్బులు లేవా? నీ కుటుంబంలో ఇవ్వడానికి మనసెందుకు రాదు? దేవుడే నీకు ఇచ్చాడు. దేవుడు ఇచ్చింది మరలా తిరిగి దేవునికి ఇవ్వడానికి నీకెంత ఆ మాట నాకు రావట్లేదు. కానీ దేవుడే నీకు ఆరోగ్యం ఇచ్చి నువ్వు జాబ్ చేసుకోవడానికి కానీ, నీ పనులు చేసుకోవడానికి కానీ, నీ పిల్లల పనులు చేసుకోవడానికి కానీ దేవుడు శక్తినిచ్చి ఆ పరాయి దేశంలో నిలబెట్టినప్పుడు, ఆ పరాయి దేశంలో దేవుడు ఆ పిల్లల దగ్గర ఆశీర్వదించినప్పుడు మరలా దేవునికి ఇవ్వడానికి నువ్వు ఎంత బాధపడతావు? దేవుని సొమ్ము ఎప్పుడు కూడా నువ్వు దొంగిలించొద్దు. దేవుని మందిరంలో నిధి ఎప్పుడు కూడా ఖాళీ ఉండకూడదు. దేవుని మందిరంలో ఎప్పుడూ కూడా నిండుగానే ఉండాలి. నీ బ్యాంకులో డబ్బులున్న నాడు నువ్వు ఏటీఎం కార్డు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమవుతుందండి? డబ్బులు నువ్వు తీసుకోవచ్చు. నువ్వు బ్యాంకులోనే డబ్బులు వేయట్లేదు, ఎక్కడి నుంచి తీసుకుంటావు? దేవుని మందిరం యొక్క విశిష్టతను మనం తెలియని వారిగా ఉన్నాం. దేవుని మందిరంలో ఉంటున్న మనం దేవుని మందిరంలో దశంభాగం దేవుని తెలిసినప్పటికీ కూడా దేవునికి ఇవ్వం. యాకోబు దీన్ని చేశాడు. యాకోబు ఏమన్నాడంటే, నిశ్చయముగా నేనేం చేస్తాను, నేను నా 10వ వంతు చెల్లింతనని ఆయన పూనుకున్నాడు. అదేవిధంగా పూనుకున్ననాడు ఆ విధంగా పూనుకిని యాకోబు ఇస్సాకు ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక చేతికర్రతో వెళ్ళిపోయాడు. తెలుసా మీకు? ఇస్సాకు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు యాకోబు ఒక పూచిక పుల్ల కూడా తండ్రి ఇంటిని తీసుకెళ్ళలేదు. దేవునితో ఒప్పందం చేసుకున్నాడు, దేవునితో మాట్లాడాడు, దేవునితో నీకు దశంభాగం ఇస్తాను, నన్ను దీవించానన్నాడు. అయితే యాకోబు ఒక చేతికర్రతో వెళ్ళిపోయాడు. యాకోబుని కనుక ఆదికాండ గ్రంథం 50వ అధ్యాయంలో కనుక మనం గమనించినట్లయితే ఆవసాన కాలమందు చేతి కర్ర మీద ఆనుకుని యాకోబు ఏమన్నాడంటే, కనాను నందలి లూజులో బేతేలులో నాకు కనిపించిన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు అన్నాడు. ఆ సర్వశక్తిమంతమైన దేవుడు నన్ను ఏ విధంగా పోషించానని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మన కుటుంబాలు పోషింపబడాలి అని అంటే దేవునిదని మనం ఎరిగి దేవుని మందిరంలోకి రావాలి. దేవుని మందిరం ఆత్మ సంబంధమైనదని ఎరిగి మనం దేవుని మందిరంలోకి రావాలి. దేవుని మందిరంలో క్రమము ఉంటుందని చెప్పి మనం ఎరిగి దేవుని మందిరంలోకి రావాలి. దేవుని మందిరంలో మనం భయపడతాం నేర్చుకోవాలి. దేవుని మందిరంలో మనం భయపడతాం నేర్చుకోవాలి. దేవుని మందిరంలో మనం భయము కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుని మందిరంలో మనం ఆరాధించాలి. దేవుని మందిరంలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ విధంగా మన కుటుంబాలు మనము కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని భయములో మనం ముందుకు కొనసాగలాగిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకును మన కుటుంబాలకును అట్టి కృప అనుగ్రహించును గాక. శ్రీమంతుడైన మా తండ్రి, మహిమ కలిగిన మా దేవ, నిఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవం గల దేవుని మందిరంలో జనులు ఎలాగూ ప్రవర్తించవలను నేను నీకు తెలియజేస్తున్నాను చెప్పిన ప్రకారంగా మీ మందిరంలో మేము భయపడతాం నేర్చుకోవాలి. మీ మందిరం ఆత్మ సంబంధమైనది, మీ మందిరం క్రమం ఉన్నది, మీ మందిరంలో మేము భయపడాలి, మీ మందిరంలో మేము ఆరాధించాలి, మీ మందిరంలో మేము మరలానైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మీరు పలికించిన మాటలను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేసి మరో ఉదయాలు నాకును మా అందరికీ నాయన క్షమాబుద్ధి కలిగినట్లు మీరే తోడ్పాటు అనుగ్రహించుదురని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభు వారి ఘనమైన నామంలో ప్రార్థన చేయుచున్నాం మా తండ్రి. ఆమేన్.